హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం చూస్తూనే ఉన్నాం తిరుమల, తిరుపతిలో వరుసగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ప్రాణాలు పోతూ ఉన్నాయి. నాకు తెలిసి నేనొక సలహా ఇవ్వాలనుకుంటున్నా గవర్నమెంట్ వారికి. సార్ ఇలా కంటిన్యూయస్‌గా జరుగుతున్నాయి కాబట్టి, ఆ రూయా హాస్పిటల్‌ని కంప్లీట్‌గా గవర్నమెంట్ హాస్పిటల్‌గా మార్చేసేయండి. అందుట్లో ఎటువంటి ఖర్చులు లేకుండా అందరికి ట్రీట్మెంట్ చేసేయండి. ఎందుకంటే, రుయా హాస్పిటల్ అనేది ఉంది. అందుట్లో ఎంతమంది 4 నెలల్లో వెళ్లారన్న దానికన్నా, ఈ ఒక్క నెలలోనే ఆల్‌మోస్ట్ తిరుమల, తిరుపతి నుంచే దగ్గర దగ్గర 100, 200 మంది అడ్మిట్ అవ్వటం జరిగింది. సో, మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా గూడా రుయా హాస్పిటల్‌ని కంప్లీట్‌గా ఫ్రీ చేసేసేయండి. ఎందుకంటే, ఇటువంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటాయని మాకు అర్థమైపోయింది. నిన్నటికి నిన్న తొక్కిసలాట వైకుంఠ ఏకాదశి రోజు 40 మంది, 50 మంది ఇంజ్యూర్ అయ్యారు. మళ్ళీ రుయా హాస్పిటల్‌కెళ్లారు. ఆ తర్వాత మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది. కౌంటర్ నంబర్ 47 దగ్గర. భయం భ్రాంతులతో అందరూ పరిగెట్టారు. యాక్సిడెంట్ జస్ట్ మిస్ పెద్దదవ్వాల్సింది. నిన్న బస్సు సేఫ్టీ వాళ్ళని గుద్దేసి లోయలో పడబోయింది. అక్కడ గూడా దగ్గర దగ్గర 20, 30 మంది ఇంజ్యూర్ అయ్యారు. వారిని కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సేమ్ హాస్పిటల్‌కి. మళ్ళీ ఇప్పుడు, మళ్ళీ ఇప్పుడు 2 బస్సులు ఘాట్ రోడ్‌లో ఢీకొన్నాయి. ఆర్టీసీ బస్సులు 2 ఘాట్ రోడ్‌లో ఢీకొన్నాయి. ఒకటేమో మదనపల్లి రెండో డిపో నంబర్ 2కి చెందిన బస్సు. అదేవిధంగా రెండోది పీలేరు హైర్ బస్సు. ఈ 2 బస్సులు దారుణంగా ఢీకొనడం జరిగింది. అందుట్లో 40 మందికి పైగా గాయాలయినాయి. 40 మందిని రూయా హాస్పిటల్‌కే తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి ముగ్గురికి సీరియస్ ఇంజ్యూరీస్ అయినాయి. హెడ్ ఇంజ్యూరీస్. వాళ్ళు మాత్రం సిమ్స్‌కి తీసుకెళ్లారు. ఏం జరుగుతుందసల? ఏం జరుగుతుందో మీకేమైనా అర్థమవుతుందా? అర్థమైతే అర్థం చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం పైన మనం చేసిన ప్రోపగాండాలు, తప్పులు మొత్తం తిరిగి వస్తూ ఉన్నాయి. భక్తులకి అవి తగులుతూ ఉన్నాయి మీరు చేసిన పాపాలు అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఓవరాల్‌గా ఇప్పుడు ఈ ఘటన మొత్తంలో డ్రైవర్స్‌దే మిస్టేక్ ఉన్నప్పటికీ ఎవరైతే హైర్ బస్సు, పీలేరు బస్సు ఉందో అతనిదే ఎక్కువ ప్రాబ్లమ్ అని చెప్తున్నాడు. అతను ఓవర్ స్పీడ్‌లో టర్నింగ్ దగ్గర కరెక్ట్‌గా కట్ చేస్తున్న టైంలో ఇటు నుంచి మదనపల్లి బస్ రావడం, హార్డ్ హీటింగ్ అవ్వడం, అలాగే 2 బస్సులు రోడ్డుకి అడ్డంగా ఉండిపోవడం వల్ల ట్రాఫిక్ కూడా చాలా భయంకరంగా ఉందని చెప్తున్నారు. ఇది ఘాట్ రోడ్‌లో జరగడంతోటి ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉందనేది కూడా చెప్తున్నారు. ఓవరాల్‌గా ముగ్గురికైతే సీరియస్ ఇంజ్యూరీస్ అయినియి. ఆళ్ళు సిమ్స్‌కెళ్లారు అంటే ఎంత సీరియస్ సిట్యుయేషన్. ఓవరాల్‌గా ముగ్గురికైతే సీరియస్ ఇంజ్యూరీస్ అయితున్నాయి. అందుట్లో డ్రైవర్లు కూడా ఉన్నారు. వాళ్ళని సిమ్స్‌కి తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. ఎవరికీ ప్రాణాపాయం లేదు. 40 మందికి తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలాయి. మిగిలిన కొంతమందికి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే తిరుపతి ఘాట్ రోడ్‌లో మరో భయంకరమైన యాక్సిడెంట్ అనే చెప్పాలి. ఏం జరుగుతుంది? ఎటెళ్తున్నాం మనం అనేది ఆలోచించే లోపు సర్వం జరిగిపోయే సిట్యుయేషన్ వచ్చేసింది మనకి అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి ఏం చేయాలనేది. ఇలాగే చేసుకుంటూ పోతే ఈ యాక్సిడెంట్స్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంది. మీరేమంటారు? గతంలో లడ్డు వివాదంలో చేసిన తప్పే ఈటన్నిటికి కారణం అని చాలామంది జోస్యం చెప్తున్నారు. ఇది కరెక్టా? లేదంటే ఇప్పుడు గూడా హుండీలు ఎత్తుకుపోయి డబ్బులు దొబ్బేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ బంగారాన్ని గూడా హుండీల్లోంచి దొబ్బేయడానికి చూస్తున్నారు. దొంగతనం చేయడానికి చూస్తూ ఉన్నారు. తద్వారా అదే గాకుండా ఎవరో బయట వ్యక్తులొచ్చేసి దేవుని హుండీ పైన కన్ను వేసి విలువైన కానుకల్ని పక్కకు తీస్తున్నట్టుగా ఈ మధ్య వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి దేవుడి దగ్గర ఏమన్నా జరుగుతూ ఉందా? దానికి తట్టుకోలేకే దేవుడు ఇటువంటి సూచన క్రియల్ని మనకు తెలియజేస్తున్నాడనేది ఒకసారి ఆలోచించి చెప్పండి. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే రూయా హాస్పిటల్‌ని పర్సనల్‌గా పెట్టుకుంటే మంచిదనేది నా ఒపీనియన్. ఏమంటారు? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే ఇప్పుడు యాక్సిడెంట్‌లో ఆహ్, ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ మా సానుభూతి తెలియజేస్తున్నాం. పోస్ట్ 360 తరపున. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.